ప్రయాణంలో అజాగ్రత్త వల్ల పోగొట్టుకున్న సుమారు 4.50 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను జగ్గంపేట పోలీసులు కేవలం 3 గంటల వ్యవధిలోనే వెతికి పట్టుకుని బాధితురాలికి అప్పగించారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన ఓ మహిళ తన కుమారుడితో కలిసి హైదరాబాద్ నుండి రైలులో సామర్లకోట చేరుకున్నారు. అక్కడి నుండి తమ స్వగ్రామానికి వెళ్లేందుకు ఒక ఆటోను అద్దెకు తీసుకున్నారు. జగ్గంపేట చేరుకున్న తర్వాత వారు ఆటో దిగి వెళ్లిపోయారు. అయితే కొంత సమయం తర్వాత ఆమె వెంట తెచ్చుకున్న బ్యాగు ఆటోలోనే ఉండిపోయినట్లు గుర్తించి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ బ్యాగులో దుస్తులతో పాటు సుమారు 4,50,000 రూపాయల విలువైన 34 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. రంగంలోకి దిగిన పోలీసు బృందాలు బాధితురాలు వెంటనే జగ్గంపేట పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెద్దాపురం ఇన్ఛార్జ్ డీఎస్పీ సత్యనారాయణ పర్యవేక్షణలో జగ్గంపేట సీఐ బి తిరుపతిరావు, ఎస్ఐ టి రఘునాథరావు ఆధ్వర్యంలో 2 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చేపట్టారు. జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ ఫుటేజీలు, ఆర్టీసీ కాంప్లెక్స్ మరియు దేవి సెంటర్ వద్ద ఉన్న కెమెరాలు, కాకినాడ రోడ్డులోని కాట్రావులపల్లి గ్రామంలో ఉన్న ప్రధాన సీసీ కెమెరాల దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వీటన్నింటినీ ఆధారంగా ఆటో నెంబర్ను గుర్తించి 3 గంటల్లోనే దాన్ని పట్టుకున్నారు. పోలీసులు రికవరీ చేసిన నగలను బాధితురాలికి అందజేశారు. పోగొట్టుకున్న నగలు తిరిగి దొరకవని ఆశ వదులుకున్న తరుణంలో కేవలం గంటల వ్యవధిలోనే వాటిని అప్పగించినందుకు ఆమె ఎస్పీ బిందు మాధవ్కి మరియు జగ్గంపేట పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నుంచి పెళ్ళిమతో వస్తున్నాను. వందే భారత్ ట్రైన్ తెల్లవారుజామున 5 గంటలకు ఎక్కాను. 12 గంటలకు దిగానండి. అక్కడి నుంచి ఆటో ఎక్కానండి. ఎక్కి జగ్గంపేటలో దిగితే మా బాబు నేను వచ్చానండి. కంగారులో బ్యాగ్ మర్చిపోయానండి. ఒక అరగంట తర్వాత చూసుకున్నాను, అది కనిపించలేదండి. ఒక అరగంట తర్వాత మా పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పానండి. చెప్తే వెంటనే స్పందించి ఒక 2 గంటల్లో జగ్గంపేట ఎస్ఐ గారు, సిఐ గారు మొత్తం టీం అంతా కష్టపడి నాకు నా బ్యాగ్ వచ్చేలా చేశారండి. బంగారం దగ్గరలో 34 గ్రాములు ఉంటుందండి. అది 2 గంటల్లో నాకు బంగారు వస్తువులు నా ట్రాలీ బ్యాగ్ మొత్తం అన్నీ అప్పచెప్పారండి. పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎస్ఐ గారికి, సిఐ గారు అందరికీ సీసీ కెమెరాల ద్వారా చూశారండి మా పోలీస్ గారు అంతా. 3 గంటల్లో మొత్తం అంతా నాకు బంగారాన్ని, ట్రాలీని మొత్తం అంతా అప్పచెప్పారండి. ఎస్ఐ గారు, సిఐ గారికి అందరికీ కృతజ్ఞతలు. పోలీస్ డిపార్ట్మెంట్ మాది గొప్పపాలెం గ్రామం కార్పొరేషన్ అండి. నేను గ్రామ సర్పంచ్గా చేస్తున్నాను. అలాగే జగ్గంపేట పోలీసు వారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, పోలీసు వారికి నాకు హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈరోజు వందే భారత్కి మా కోడలో హైదరాబాద్ నుంచి వస్తుంది. బాబు పాప కలిసి వస్తుంటే సామర్లకోటలో దిగి 12 గంటలకు దిగి ఆటో మీద వచ్చింది. నేను జగ్గంపేటలో ఉన్నాను, వస్తున్నారు కదా అని. ఈ లోపల ఆటో ఎక్కి బ్యాగ్ మర్చిపోయింది. బ్యాగ్లో బంగారం కూడా ఉంది. మర్చిపోతే ఇలాగ వచ్చి వెంటనే పోలీసు వారికి తెలియపరచగా వెంటనే 3 గంటల్లో స్పందించి మా బ్యాగ్ మాకు ఇప్పించేది. అందులో బంగారం కూడా ఉన్నది. అన్నీ మా 3 గంటలు అప్పించేది. అది నాకు హృదయపూర్వక నమస్కారం ఉంది. అలాగే సిఐ గారికి, ఎస్ఐ గారికి, పోలీసు శాఖ వారికి నా హృదయపూర్వక